హలో అండి, ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాలంటీర్స్ అసలు ఉంటారా ఉండరా, ఉంటే అసలు వాళ్ళ శాలరీ అమౌంట్ ఎంత, రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి ఏంటి, కొత్త వాళ్ళకు అసలు అవకాశం ఉంటుందా లేదా అనే వాటి గురించి ఈరోజు చూద్దామండి. ముందుగా వాలంటీర్ వ్యవస్థ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఎన్నికల ముందు ఏదైతే మనకు హామీ ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థను ఉంచుతామనే చెప్పారండి. నెక్స్ట్ వచ్చేసి రాజీనామా చేసిన వాలంటీర్ల గురించి చూస్తే వాళ్ళకైతే అవకాశం అయితే చాలా అంటే చాలా తక్కువగా కనిపిస్తుందండి. ఎందుకు అంటే ఎలక్షన్ ముందు వాళ్ళు చెప్పారు, ఎవరైనా రాజీనామా వాలంటీర్స్ ఎవరైనా సరే రాజీనామా చేయకండి, మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా జీతం 10,000 చేస్తాము, అంతేకాకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తాము అని వాళ్ళు ఎలక్షన్ ముందైతే చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా వేరే మంత్రులైనా మనకి చాలా మీటింగ్లలో చెప్పారు. సో రాజీనామా చేసిన వాలంటీర్లకి మేబీ అవకాశం తక్కువగా ఉండొచ్చండి. శాలరీ వచ్చేసి 10,000 చేస్తారండి. శాలరీ వచ్చేసి 5,000 నుండి 10,000కి పెంచుతారండి. నెక్స్ట్ వచ్చేసి ఇదివరకు ఉన్న వాలంటీర్లు 50 ఇళ్ళకి ఒకరుగా ఉండేవాళ్ళండి. ఇప్పుడు 50 ఇళ్ళు అనే దాన్ని 100 ఇళ్ళుగా చేశారండి. 100 ఇళ్ళకు ఒక వాలంటీర్ అండి. ఒక సచివాలయానికి వచ్చేసి 5 నుండి 10 వాలంటీర్లకు మాత్రమే అవకాశం ఉంటుందండి. 10 కంటే ఎక్కువ ఉండడానికి లేదండి. ఎందుకంటే 100 ఇళ్ళ కానుంచి 150 ఇళ్లకు ఒక వాలంటీర్ని నియమించారు కాబట్టి. సో ఒక సచివాలయానికి వచ్చేసి 10 మాత్రమే వాలంటీర్స్ ఉంటారండి. వాలంటీర్స్ అని కూడా కాదండి, వాలంటీర్స్ పేరు కూడా మార్చారండి. ఇప్పటి వరకు మనం ఏదైతే పిలుస్తున్నామో వాలంటీర్స్ అని, అది వచ్చేసి ఇప్పుడు వాలంటీర్లు కాకుండా వార్డు సేవక్, గ్రామ సేవక్ అని పేరు మార్చడం అయితే జరిగిందండి. ఇక ముందు అలాగే కొనసాగుతుందండి. అంతేకాకుండా ఈ గ్రామ సేవక్, వార్డు సేవకులను పంచాయతీరాజ్ వ్యవస్థలో విలీనం చేయడం జరుగుతుందండి. ఇది వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ వార్డు సేవక్ కానీ గ్రామ సేవకులను కానీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఉంటారండి. వర్క్ కూడా వచ్చేసి మనకి పార్ట్ టైం జాబ్స్ మాత్రం కాదండి, ఇది వచ్చేసి ఫుల్ టైం జాబు. దీనికి మనకు సంబంధించి మనం ఇటు సచివాలయంలోని వర్క్స్ చూస్తూ అటు పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన వర్క్ ఉంటుందండి. ఇది మండల పరిధిలో వర్క్ ఉంటుందండి. జస్ట్ మన సచివాలయం మాత్రమే కాకుండా ఇతర వర్క్స్ కూడా ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి కొత్త వాళ్ళకు అవకాశం ఉంటుందా లేదా అనే దాని గురించి చూస్తే కొత్త వాళ్ళకైతే ఖచ్చితంగా అవకాశం ఉంటుందండి. ఎందుకంటే కొన్ని గ్రామాలలో పూర్తిగా వాలంటీర్స్ అందరూ రాజీనామా చేయడం అనేది జరిగింది. అలా చేసిన ప్రాంతాలలో ఖచ్చితంగా కొత్త వాళ్ళకైతే అవకాశం ఉంటుందండి. వీళ్ళ క్వాలిఫికేషన్ కూడా వచ్చేసి ఇంటర్ బేసిక్ మీద తీసుకుంటారండి. ఇంటర్వ్యూ ద్వారా వీళ్ళని నియమించడం అయితే జరుగుతుందండి. వీళ్ళకి కూడా కొత్త వాళ్ళకు కూడా శాలరీ వచ్చేసి 10,000 ఉంటుందండి. ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.